పశ్చిమాసియాలో మళ్లీ బాంబుల మోత మోగుతోంది. ఇరాన్ పై అమెరికా దాడులతో విరుచుకు పడుతోంది. రాడర్, డ్రోన్ కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది. ఇరాన్ లోని గెరుక్ కేష్మ ద్వీపంపై అమెరికా వైమానిక దాడులు చేసింది. అక్కడి గగనతల రక్షణ వ్యవస్థలపై, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ పై, నౌకలపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్న 2 డ్రోన్లపై దాడులు చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అంతర్జాతీయ జలాల్లో తిరుగుతున్న తమ MQ-1 డ్రోన్ ను కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ రెచ్చగొట్టే చర్యలకు ప్రతిగా ఈ దాడులు చేశామని పేర్కొంది. తమ టెలికమ్యూనికేషన్ వ్యవస్థపై అమెరికా దాడి చేసిందని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో అటాక్ చేసింది. ఇరాన్ నుంచి దూసుకొచ్చిన డ్రోన్ క్షిపణి అడ్డుకోవడానికి గగనతల రక్షణ వ్యవస్థను వినియోగించామని కువైట్ వెల్లడించింది. ఇరాన్ నుంచి వచ్చిన 2 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేశామని అమెరికా ప్రకటించింది. ఇక ఇరాన్ పోర్టులను దిగ్బంధనాన్ని దాటుకుని వచ్చిన గాంబియా రవాణా నౌక ఖజర్ ఇంజిన్ పై అమెరికా క్షిపణితో దాడి చేసింది. దీంతో భారీ శబ్దంతో అక్కడ పేలుడు సంభవించింది. అమెరికా తరచూ తన స్టాండ్ ను మార్చుకుంటుందని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాఘే ఆరోపించారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అమెరికాకు చెందిన 20 స్థావరాలను ఇరాన్ ధ్వంసం చేసింది. శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఈ స్థావరాలు సౌదీ అరేబియా, UAE, ఖతర్, కువైట్, జోర్డాన్, ఇరాక్, బహ్రెయిన్, ఒమన్ దేశాల్లో ఉన్నాయి. అమెరికాకు $1,00,00,000 నష్టం జరిగింది. మొత్తం 28 స్థావరాలపై ఇరాన్ దాడులు చేసిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు తాము 13,000 ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేశామని అమెరికా ప్రకటించింది. ఇక మరోవైపు శాంతి ఒప్పందంపై మరొకసారి ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒప్పందాన్ని ఇరాన్ కోరుకుంటుందని తెలిపారు. ఇది అమెరికాతో పాటు తమతో ఉన్న వారికి మంచిదని అభిప్రాయపడ్డారు. హర్ముజ్ నుంచి 3 వారాల్లో 70 నౌకలను పంపించామని అమెరికా వెల్లడించింది. లెబనాన్ పై దాడుల పేరుతో ఇరాన్ చర్చలను నిలిపివేసినా తాను పట్టించుకోబోనని ట్రంప్ స్పష్టం చేశారు. అటు ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాత్కాలిక కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ తరచూ ఇలా దాడులు జరుగుతుండటంతో చర్చలు, ఒప్పందంపై నీడలు కమ్ముకుంటున్నాయి. లెబనాన్ పై దాడులు కొనసాగితే కాల్పుల విరమణకు విఘాతం కలుగుతుందని, చర్చలను నిలిపివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 6 మృతి చెందారు. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంపై రాకెట్లు, క్షిపణులతో హెజ్బుల్లా విరుచుకుపడింది. బీరుడ్ దక్షిణ శివారు ప్రాంతాలను వదిలి వెళ్లాలని అక్కడి ప్రజలను ఇజ్రాయెల్ హెచ్చరించింది. దీంతో వేల మంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్తున్నారు. ఇక మరోవైపు అమెరికాతో పరోక్ష చర్చలను ఇరాన్ నిలిపివేయవచ్చని ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడారు. ఆ తర్వాత దాడుల ప్రణాళికను ఇజ్రాయెల్ ఉపసంహరించుకుంది.